4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు సిదిరప్పరాజుని పరామర్శించడం కోసం శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఆ పర్యటనలో భాగంగా సమీకరించిన జనాలతోటి ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవి ఒక మహిళా ఎస్ఐని చుట్టుముట్టి ఏ రకంగా ర్యాగింగ్ చేశాడు, ఏ రకంగా యూటీజింగ్ చేశాడు, ఏ రకంగా అవమానించాడు, అప్పుడు కార్యకర్తలు ఆ మహిళ మీదకి ఎలా దూసుకెళ్లారు, పాపం ఆ మహిళా ఎస్ఐ తనను తాను రక్షించుకోవడానికి ఎంతగా తిప్పలు పడింది అనేది మీకు విజువల్ రూపంలో కూడా మీరు చూశారు. అయితే సరే, తర్వాత చింతాడు రవి ఏదో కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ మహిళా ఎస్ఐకి ఆరోగ్యం బాగాలేదు, ఆమెను మేము సేవ్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఆ సేవ్ చేసినట్టుగా ఉందా, కావాలని మీదకు పోయినట్టుగా ఉంది. ఆ విజువల్ చూస్తే మనకు అర్థమైపోయింది. కానీ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. మళ్ళీ రెండోసారి ఇవాళ సెల్ఫీ వీడియో వదిలాడు నిన్న ఆదివారం నాడు. ఆ రెండో సెల్ఫీ వీడియోలో ఏమంటాడంటే, మా స్టూడెంట్స్ మీద కేసులు పెట్టారు, అంటే వాళ్ళ అనుచరుల మీద కేసులు పెట్టారట. ఆ కేసులు ఎత్తివేస్తే ఇతను లొంగిపోతాడట, లేకపోతే లొంగిపోడట. చూడండి ఏమనాలి. సహజంగా ఇప్పుడు టెర్రరిస్టులు కండిషన్స్ పెడతా ఉంటారు. ఎవరైనా కిడ్నాప్ చేసిన వదిలేయాలంటే ఇక మా ఓడు జైల్లో ఉన్నాడు, వాడిని వదిలేయండి అని టెర్రరిస్టులు కండిషన్స్ పెడతా ఉంటారు. ఇలా చింతాడు రవి కండిషన్స్ పెడుతున్నాడు. ఇతను లొంగిపోవాలంటే అట వేరే వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలట. ఏంటిది అంటే ఎంత బుకాయింపు, ఎంత బరితెగింపు. చేసింది తప్పు, పైగా పరారీలో ఉన్నాడు. నేను పరారీలో లేను అని చెప్తున్నాడు. మళ్ళీ ఒకవేళ పరారీలో లేకపోతే ఏమనిగా కేసు పెట్టారు కదా, మరి పోలీసు విచారణకు హాజరు కావాలి కదా. పోలీసులు కళ్ళుగప్పి తిరగటం ఎందుకు, పోలీసు విచారణకు హాజరు కావాలి కదా. ఏ తప్పు చేయకపోతే ఒకవేళ నిజంగా ఇతను మహిళా ఎస్ఐని రక్షించే ప్రయత్నమే చేశాడనుకో, ఆ మహిళా ఎస్ఐ గారిని కలిసి, మేడం మిమ్మల్ని నేను సేవ్ చేయడానికి ప్రయత్నం చేశాను కదా, మీరేంటి నా మీద కేసు పెట్టారు, ఒకసారి మీడియాకి చెప్పండి ఏం జరిగింది అని అంటే అయిపోద్ది కదా. నిజంగా సేవ్ చేస్తుంటే అయిపోద్ది కదా. సేవ్ చేయలేదు, ర్యాగింగ్ చేశాడు, సేవ్ చేయలేదు, యూటీజింగ్ చేశాడు, సేవ్ చేయలేదు, ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆ మహిళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, వేధించే ప్రయత్నం చేశారు. కాబట్టే ఇలా దాక్కున్నాడు, కాబట్టే పోలీసు విచారణ దూరంగా ఉన్నాడు. నిజంగా సేవ్ చేసి ఉంటే సింపుల్ కదండి, సింపుల్. ఆ మహిళా ఎస్ఐ దగ్గర పోయి, మేడం మిమ్మల్ని నేను సేవ్ చేశాను కదా, ఆ విషయం మీడియా చెప్పండి అంటే అయిపోయింది. అసలు సేవ్ చేస్తుంటే ఆ మహిళా ఎస్ఐ కేసు ఎందుకు పెట్టేది ఇతని మీద? ఒకళ్ళు సేవ్ చేస్తుంటే చింతాడు రవి పరారీలో ఉండాల్సిన అవసరం ఏముంది? హీరోలాగా బయట ఉండొచ్చు, ఇలా జీరోలాగా విలన్ లాగా దాక్కోవాల్సిన అవసరం లేదు కదా. హీరోలాగా బయట తిరగచ్చు. అక్కడ సేవింగ్ కాదు చేసింది, ఇంకా చెప్పడం బాగోదు కానీ అది. కాబట్టి అతను డిమాండ్ పెడుతున్నాడు, చేసిన తప్పు కాక ఇంకా అజ్ఞాతంలో ఉండటం కాక పోలీసులు కండిషన్స్ పెడుతున్నాడు. వాళ్ళ అనుచరుల మీద, వాళ్ళ స్టూడెంట్స్ మీద పెట్టిన కేసులు ఎత్తేస్తేట ఇతను లొంగిపోతాడట, లేకపోతే లొంగిపోడట. సరే, పోలీసులు కూడా ఎందుకంత నిర్లక్ష్యం? అలాంటో డిమాండ్ పెట్టిన దాకా ఎందుకు? అతను ఎక్కడున్నాడో పోలీసులు కావాలని కనుక్కోలేరా? సామాన్యుడి విషయంలో ఇలానే ఉంటారా? ఎక్కడున్నాడో కనుక్కొని అతను లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చి లోపల పడితే పోయింది కదా. కేసులో ఏమనగా పెట్టారు, అది కూడా మామూలు కేసులు కాదు. పోలీసుల డ్యూటీని అడ్డగించాడు, మహిళా ఎస్ఐని వేధించే ప్రయత్నం చేశాడు, ర్యాగింగ్ చేశాడు, ఇలాంటి కేసులు పెట్టారు. కాబట్టి ఈ కేసుల్లో అతన్ని రిమాండ్కి పంపించడానికి అవకాశం ఉన్న కేసులు ఇవన్నీ కూడా. అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆధారపరిచారు కదా. పోలీసులు కావాలనుకుంటే ఎంతసేపు అతను పట్టుకోవటం ఎందుకో? పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారేమో. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తప్పు చేసేవాడికి భయం రాదు. ఏమంటారు? కామెంట్ చేయండి.